నమస్తే అండి. నేను రంజిత్ కుమార్ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇది కుజుపటాలే చేను. ఇది ముందు దీంట్లో గోదావరి ఇసుకలు అనే రకం వెజ్జల్లడం జరిగింది. వెజ్జల్లినప్పుడు వర్షాలు సరిగ్గా పడక నీరు అంతగా అది చనిపోయింది, మొక్క ఎండిపోయింది. అప్పుడు తర్వాత మళ్ళీ నార్మల్ పోసి కుజుపటాలే తక్కువ రోజుల్లో రావాలి కాబట్టి లైన్ ఉడుపు అంటే లైన్ సోయింగ్ బెంగాల్ వాళ్ళతో నాట్లు వేయించాం. ఈ బెంగాల్ ఉడుపు నాట్లు వేయించడం వల్ల మనకి ముఖ్యంగా ఏంటంటే పిలకలు చేనంతా కూడా సమానంగా చేస్తుంది. మీరు చూస్తున్నారు, ఇది 2 మొక్కలు పెట్టుంటారు వాళ్ళు, అంతమించి పెట్టరు. కానీ ఇది ఒక 35-40 పిలకలు ఉంటాయి. ప్రతి దుబ్బు కూడా అలాగే ఉంటుంది. అయితే దీంట్లో మనకి ముఖ్యంగా లైన్ ఉడుపు ఊడ్చడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే ప్రకృతి వ్యవసాయంలో ప్రధాన సమస్య కలుపు సమస్య. అది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, దుబ్బు చూపిస్తాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ దుబ్బు అన్నిటికంటే ఎత్తుగా ఉంది, మంచి బలంగా ఉంది. అయితే ఇప్పుడు దీంట్లో ఇదిగోండి, ఇక్కడ ఉన్నది ఇది మాత్రం వరి మొక్క, కుజుపటాలే వరి మొక్కలు. ఇవి నాటేసినప్పుడు ఈ సాందుబ్బులు, ఇవి సాందుబ్బు వరి ఒకేలాగా ఉంటుంది చూస్తానికి మీకు ఆకు. కాబట్టి నార్మల్ సమయం తెలియక నాట్లేసారు. ప్లస్ నేను ఒకసారి కలుపు తీపిచ్చాను ఈ వరుసల మధ్యలో, వాళ్ళకు కూడా ఆనమాలు దొరకలేదు. ఇది ఇప్పుడు మనకు ఐడెంటిఫికేషన్ అయింది, ఎందుకంటే చేను ఎత్తుగా కనబడుతుంది. ప్లస్ ఇదిగోండి కంకి కూడా వచ్చింది, సోమ కంకులు, సోమలు. ఇప్పుడు నేను దుబ్బులు లాగుతున్నాను అనమాట. అయితే ఇందులో ఆల్రెడీ ఇన్ని దుబ్బులు లాగాను. ప్లస్ ఇదేంటంటే దీన్ని ఆపేసి, వరి మొక్క ఎదుగుదలని ఆపేసి దీనికంటే ఫాస్ట్గా ఇది పెరిగింది. చూడండి మీరు, కలుపు మొక్క లేని దుబ్బు ఎలాగుంది వరి దుబ్బు, కలుపు మొక్క ఉన్న వరి దుబ్బు ఎలా ఉంచండి. దీనికి ఛాన్స్ ఇవ్వలేదు అది ఏరు. కలుపు మొక్క ఎప్పుడు కూడా మనకి అవసరం లేదే బాగా ఫాస్ట్గా పెరుగుతుంది, మీరు గమనించవచ్చు. కావాల్సింది దొరకదు మనకి. ఇప్పుడు దీన్ని లాగటం వల్ల వరి మొదలు కూడా డిస్టర్బ్ అవుతుంది కొంత, అయినా కానీ తప్పదు. ఎందుకంటే ఇవి గింజలు వచ్చినాయి అనుకోండి, చేను అంతా మళ్ళీ నెక్స్ట్ పంటకి విత్తనం తయారవుతుంది అనమాట. అందుకని మనం అప్పుడప్పుడు చేను దగ్గరికి, అప్పుడప్పుడు కాదు రెగ్యులర్గా చూసుకోవాలి చేను. అయితే మనకు కనిపించిన వెంటనే చేలోకి దిగి ఈ రకంగా మనం కలుపు ఏరేసుకుంటే అయిపోద్ది. ప్లస్ అట్లానే ఈ కుజుపటాలలో ఇక్కడ చూడండి, విత్తనం ఏదో వేరే విత్తనం వచ్చింది. ఇది కొంచెం తయారైన తర్వాత ఆ దుబ్బు కోసేస్తే అక్కడికి ఈ గింజలు మనకి బియ్యం ఆడించినప్పుడు వస్తాయి. ఎప్పుడైతే మనం విత్తనాలకి దాచుకోవాలనుకుంటామో ఈ బెరుకులు అంటాం, కేలీలు, ఈ కేలీలు లేకుండా చూసుకుని ఓన్లీ ప్రధాన పంట మనకు కావాల్సిన ప్రధాన విత్తనం మాత్రమే కొంతవరకు తీసుకోవాలి, మన వరకు అయితే. అదే మనం అందరికి ఇచ్చేలాగా ఎకరం పొలంలో విత్తనం తయారు చేయాలనుకుంటే చేనంతా తిరిగి ఇట్లాంటి బెరుకుల్ని ఏరేసేయాలన్నమాట. ప్రకృతి వ్యవసాయంలో మెయిన్ ముఖ్య సమస్య, ప్రధాన సమస్య కలుపు ఒకటైతే విత్తన శుద్ధి, విత్తన సేకరణ మెయిన్ సమస్యలు అన్నమాట. మీరు బయట రైతుల దగ్గర ఎవరి దగ్గర తీసుకున్నట్లయితే, విత్తనం తీసుకున్నట్లయితే దాన్ని వాళ్ళు మీకు విత్తనం అని చెప్పి అమ్మినా మీరు దాన్ని ధాన్యం కింద లెక్కేసుకుని పొలంలో నాటుకుని అందులోంచి మీరు కావాల్సిన, ఇప్పుడు సపోజ్ కుజుపటాలే విత్తనం తీసుకుందాం, ఎవరికైనా తీసుకున్నారనుకోండి, నా దగ్గరే తీసుకున్నారనుకుందాం. మీ చేలో వేసిన తర్వాత మీ చేలో పాత పంట తాలూకు విత్తనాలు ఏమైనా మొలిస్తే దాన్ని తీసేసుకుని, లేదా నేను మీకు విత్తనం ఇచ్చినప్పుడు గోను పట్టాల్లో కానీ చేటలు గాలి తూర్పార పెట్టేటప్పుడు చేటలో కానీ ఇరుక్కుపోయిన గింజలు ఏదైనా ఉంటే ఊడి ఈ విత్తనంలో కలిస్తే అవి మొలకెత్తినప్పుడు వాటిని ఏరుకుని మన విత్తనం మనం సొంతంగా తయారు చేసుకోవాలి. అదండి సంగతి. ప్రకృతి వ్యవసాయం చేసేటప్పుడు ఇట్లాంటి సమస్యలను అధిగమించి చేసుకోవాలి. ఇదిగో మన డ్రమ్ములు, ప్రస్తుతానికి వర్షం ఫుల్గా పడుతుంది, నీళ్లు చాలా గట్ల మీద వెళ్తున్నాయి కాబట్టి దీన్ని డ్రమ్ములన్నీ ఖాళీ చేసి పెట్టాము. ఇక్కడ వర్షాలు తగ్గిన తర్వాత ఈ డ్రమ్ములను ఉపయోగించి జీవామృతం స్ప్రే చేయడం జరుగుతుంది. పారించడం కుదరదు, ఎందుకంటే వర్షాలు ఎక్కువగా ఉన్నాయి, నీళ్లు మన చేలో నీళ్ళు పక్కకి వెళ్ళిపోతాయి కాబట్టి మనం ఓన్లీ జీవామృతం స్ప్రే చేస్తాం. ధన్యవాదాలు. వీళ్ళు ఇక్కడ మాకు పక్కన తుమ్మ చెట్లు ఉన్నాయి, అడవి పందులు పట్టుకుంటానికి వచ్చారు. పంట పొలాలను కూడా పాడు చేస్తుంటాయి అడవి పందులు. పంట పొట్ట మీద ఉన్న పొట్ట తినేయటం, ధాన్యం రాసులు పోసినప్పుడు ధాన్యం రాసులు తినేయటం చేస్తూ ఉంటాయి అన్నమాట. చూడవచ్చు, ఇక్కడ వల పన్నారు.
వాళ్ళ పైన ఒక పక్క నుంచి తోలుతున్నారు మిడిల్ అందరూ వాళ్ళ గ్యాంగ్ అడవి పందులు పడతాకు వచ్చిన మిఠాయిలంతా.